నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. బాగుంది తల్లి. ఆ పూలు అలంకరించండి. అందరూ దండం పెట్టుకోండి. నమస్కరోమి. పందిరాటకు దండం పెట్టుకుని అది ఇలా తీసుకురండి. అమ్మా, ఇంటికి పెద్దవాళ్ళు రండి. మనసులో ప్రేమ పసుపు కుంకుమ వేయండి. నవధాన్యాలు కూడా వేయండి. అలాగే దంపతులు ఇద్దరు కలిసి వేయండి. ఓం క్షీరో ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తి గానాం మాలాకుద్దా సమస్తా స్ఫటికమణి ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. ఓం శ్రీ సీతారామచంద్రాయ నమః. ఆ ఇంటి పెద్దలు ఆ రాట తీసుకొచ్చి ఇందులో పాతండి. అలాగే. ఓం భూపాదో యస్య నాభి వేదాసురనిలశ్చంద్ర సూర్యో చ నేత్రే కర్ణవాసా శిరోద్యోర్ముఖమితి దహనో యస్య వాస్తే హోతి తస్తస్య విష్ణుం సురనరక్షగో భోగిగత్వదేత్తే హి చిత్రం బ్రహ్మదేవ ప్రియోర్మోక్షం విష్ణునమామి. అయం ముహూర్తస్ ముహూర్తోస్తు. అమ్మా, ఊరు వేయండి, టంకాయ కొట్టి తర్వాత హారతి ఇవ్వండి అమ్మా. ఓం రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. షన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. కరెక్ట్గా ముహూర్తానికి గుంజ పాతడం అయిపోయింది. ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో మీరు తలపెట్టిన కార్యక్రమం శుభప్రదంగా కొనసాగుతుంది. శుభం భూయాత్. మావయ్య గారు నమస్తే. అత్తయ్య గారు నమస్తే. నమస్తే బాబు. ఏంటి పెళ్లి కొడుకు గారు, మీ ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెట్టారా? ఆల్రెడీ గుంజపాతడం అయిపోయింది. ఇదిగో చూడండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదేంటమ్మా, అబ్బాయి రావడం సంతోషపడాలి కానీ ఎందుకని అడుగుతావేంటి? పెళ్లికి ముందే మా ప్రియను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేకపోతున్నాడు. రేపు పెళ్ళయ్యాక పుట్టింటికి కూడా పంపించేలా లేడు. ప్రియ కూడా నాలాగే ఫీల్ అవుతుందా అని. నన్ను అడుగుతావేంటి? ప్రియనే అడుగు. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేదు. ఆ రోజు మీ ఎండి కృష్ణని కలిసాను కదా. అయితే ఏం లేదు, మన పెళ్లి తల్లి కింద పడితే అది తనకు దొరికింది.
ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? తాళి పవిత్రమైనది, జాగ్రత్త అని చాలా బాగా చెప్పారు. ఈజ్ వెరీ నైస్ పర్సన్ ప్రియా. అది సరే, మన పెళ్ళికి మీ ఎండి గారిని పిలుద్దామా ప్రియా? మీరెవరినైనా పిలుచుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఈ యాటిట్యూడే నాకు బాగా నచ్చింది. ఐ లవ్ యూ, ఇట్స్ ట్రూ. ఏంటి సడన్ గా వచ్చి మా ప్రియని ఇరిటేట్ చేస్తున్నావు? ఏం లేదు, ఆ కృష్ణ గురించి అడిగాను. అందమైన కాబోయే పెళ్ళాన్ని ముందు పెట్టుకుని పరాయి మగాడి గురించి అడగడం ఏంటి? నీకసలు లేడీస్ సైకాలజీయే తెలీదు. నిజమే, ప్రియా లాంటి అందమైన బొమ్మని ముందర పెట్టుకుని ఏదో సొల్లు మాట్లాడాను. ప్రేమగా పలకరించు, రొమాంటిక్ గా చూడు, బానిసలా సరెండర్ అవ్వు. ఆ తర్వాత రొమాంటిక్ గా మాట్లాడి దారికి తెచ్చుకో. అమ్మో, మీ దగ్గర చాలా నేర్చుకోవాలి. సరిపోయారు, ముద్దపప్పుకు శుద్ధపప్పు. ఏదైనా క్లోజ్ అవ్వడానికి ట్రై చేయి. వన్ ఐడియా నువ్వే చెప్పు. 1,00,000 ఖర్చు అవుతుంది. 2 లక్షలు ఇస్తాను. 2 నిమిషాల్లో ఆ ప్రియను రొమాంటిక్ మూడ్ లోకి రప్పిస్తాను, చూడు. ప్రియా, ప్రియా, ప్రియా. ఎందుకు అలా కేకలేస్తున్నావు? ఏమైంది? ఏం లేదు, ఈ మధ్య గుంజ పతడం ఆచారం పూర్తయ్యాక కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రీల్స్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. నేను చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు. అత్తయ్య, మావయ్య. ఏంటి, మీ అత్తయ్య మా వెళ్తూ రీల్స్ చేయిస్తావా? అలాగే చేయించు. నీ కామెడీ యాంగిల్ నా దగ్గర చూపించుకో. విజయ్తో రీల్స్ చేస్తావా లేదా? నువ్వు చేయలేదంటే ఈ ఇంట్లో పెళ్లి పనులకు బదులు చావు పనులు మొదలు పెట్టాలి. నీ గురించి విజయ్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నోరు మూసుకుని రా. విజయ్ దగ్గరికి తీసుకో. ప్రియా, దగ్గరికి రా. విజయ్, దగ్గరికి తీసుకో. విజయ్, పట్టుకో. స్మైల్ ఇవ్వు ప్రియా. నిన్ను టెస్ట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నాకు ఇక్కడ డాక్టర్స్ అందరూ తెలుసు. కడుపు నొప్పి అంటే ఎందుకు ఏంటి అని 1,00,000 ప్రశ్నలేసింది. చేపకు గాలానికి ఎర్రవేసినట్టు నన్ను కావాలనే హాస్పిటల్కి వెళ్ళేలా చేసింది. అంటే తను డౌట్ కన్ఫర్మ్ చేసుకుంది. అత్తయ్య, చాణక్యుడికి తోబుట్టివి నువ్వు. ఇంతకీ ఆవిడకి కాపాడింది ఎవరిని? కిరణ్ని కాదు కదా. తను కాపాడిన వ్యక్తి నేను యాక్సిడెంట్ చేసింది అదే ప్లేస్లో. అక్కడ కిరణ్ కాకుండా వేరే అతనికి యాక్సిడెంట్ జరిగిందా? లేదు, కిరణ్ని సేవ్ చేసి నా మీద ఏదైనా డౌట్తో ప్రవర్తిస్తోందా? మరి హాస్పిటల్లో కిరణ్ అనే పేషెంట్ అడ్మిట్ అవ్వలేదని అంటున్నారు. ఏమై ఉంటుంది? మరి ఆ రానమ్మ జేజే హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు? ఈ రానమ్మకి నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? అమ్మో, ఆ కిరణ్ని ఆవిడ సేవ్ చేసుంటే, ఆ కిరణ్ స్పృహలోకి వస్తే కృష్ణ నన్ను చీకొట్టి తరిమేస్తాడు. అత్తయ్య చీటింగ్ కేసు పెడుతుంది. నేను డేంజర్ జోన్లో ఉన్నాను. షాక్, కమాన్ కమాన్, గెట్ రెడీ, ఏదో ఒకటి చెయ్యి.
ప్రియా, శుభకార్యం జరిగేటప్పుడు ఇలా మొహం వేలాడేసుకుని దిగులుగా ఉంటే ఏమనుకుంటారు? పెళ్లి ఇష్టం లేదనుకుంటారు అంతే కదా. నాకు ఇష్టం లేకున్నా చేసుకుంటున్నాను కదా. అదేంటమ్మా అలా మాట్లాడతావు? అత్తయ్య, ఈ పెళ్లి జరగదు. మాధవి, మీ కూతురు కొత్త కొత్త యాంగిల్స్ లో పెళ్లి ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా విజయ్కి హింట్ ఇస్తోంది అత్తయ్య. నేను హింట్ ఇస్తే మాత్రం అతను పెళ్లి చేసుకోవడం ఆపేస్తాడా? ఇదత్తయ్య మీ కూతురు యాంగిల్. ఎంతసేపు పెళ్లి ఆగిపోతుందా అని. ప్రియా, మీ వదిన చెప్పేది నిజమా? అమ్మా, నేను పెళ్లి చేసుకోను అని మీ కోడలికి చెప్పలేదు. నాన్నకిచ్చిన మాట మీదే ఉన్నాను. ఆ అబ్బాయితో ప్రేమగా ఉంటున్నావా? అతను పలకరిస్తే నవ్వుతూ మాట్లాడుతున్నావా? ఎప్పుడు చూసినా ఎండిపోయిన తోటకూర కాడలా మొహం పెడతాం. అలా చేస్తే నీకు పెళ్లి ఇష్టం లేదని ఆ అబ్బాయికి సిగ్నల్ వెళ్తుందా లేదా? నేను నవ్వుతో మాట్లాడను, ప్రేమగా పలకరించను. సిగ్నల్స్ కనెక్టింగ్స్ నాకు తెలీదు. ఇది వరసత్తయ్య. పాపం నిన్న ఆ అబ్బాయిని ఎంత అవమానించిందో తెలుసా? ఏం చేసింది? ఆ అబ్బాయి ఏదో సడన్ గా రీల్స్ చేద్దాం అన్నాడు. అలాగే అని చెప్పి కింద పడేసింది అత్తయ్య. అమ్మా, నాకు ఇష్టం లేదని చెప్పాను. బలవంతంగా బెదిరించి చేయాలని చెప్పింది. నా కోపం వచ్చి కొట్టేశాను. ప్రియా, ఇవన్నీ చేసి పెళ్లి చెడగొట్టుకోమని మీ అత్తయ్య చెప్పిందా? అత్తయ్య ఇలాంటి చీప్ పనులు చేయదమ్మా. ఓహో, అంటే మేం చీప్ మనుషులమా? అదే నిజం. ఇప్పటికైనా ఒప్పుకున్నావు, సంతోషం. ప్రియా, నీ మొండితనం మాటల్లో కనిపిస్తుంది. వదిన చెప్పినట్టు నువ్వు అడ్డదిడ్డంగానే ప్రవర్తిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. మీ వదిన ఆలోచించేది నీ కోసం, ఈ కుటుంబం కోసం. తన మాటను గౌరవించి చెప్పింది చెయ్యి ప్రియా. చూడు ప్రియా, ఒకడి ప్రేమలో మోసపోయి రోడ్డున పడ్డావు. విజయ్ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ కుటుంబం కోసం పెళ్లికి ముందే మనల్ని ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు. నీకోసం పడి చస్తున్నాడు. కాదని చులకనగా చూడడం తప్పు ప్రియా. మన తలరాతలో ఉన్నవాళ్లే మన జీవితంలోకి వస్తారు. కొన్ని బంధాలు మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాయి. ఆ బంధం రుణం అంతవరకే రాసిపెట్టుందనుకుని ముందుకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకో. ఇష్టపడి దగ్గరకు వచ్చిన వాణ్ణి ప్రేమించడానికి నీకు నొప్పేంటి? ఇష్టం వేరు, ప్రేమ వేరు. ముందు అది తెలుసుకో. ఓ, మాకు తెలియదులే, నువ్వు చెప్పు. చూసిన ప్రతి వాళ్ళు నచ్చితే అది క్యారెక్టర్లెస్. ఎంతమందిని చూసినా ఒకరినే ఇష్టపడితే అది ప్రేమ. అయితే కృష్ణనే ప్రేమిస్తున్నాను, ఈ కోన్ కిస్కా గొట్టం విజయ్ నాకు ఇష్టం లేదు అంటావు, అంతేనా? ఏంటి గుట్ట మీద అంటున్నారు? రండి బాబు, రండి. ఏంటి గుట్ట మీద అంటున్నారు? గొట్టం కాదు, చుట్టం అంటున్నాను. అదే శుభలేఖలు చుట్టాలకి ఇవ్వాలని మాట్లాడుకుంటున్నాం విజయ్. అవును బాబు, రండి కూర్చోండి. కూర్చో ప్రియా. అత్తయ్య గారు, మీరు కూర్చోండి.
శుభలేఖలు సెలెక్ట్ చేశాను. ప్రియకి నచ్చుతుందో లేదో ఒకసారి చూపిద్దామని తెచ్చాను అత్తయ్య. చూపించు బాబు. ప్రియా చూడు. తీసుకోమ్మా. ఏది నచ్చిందో అది చెప్పు ప్రియా. ఆ డిజైన్ నీకు బాగా నచ్చుతుంది ప్రియా. చూస్తుంటేనే అద్భుతంగా ఉంది. ఇంత రిచ్ శుభలేఖ ఈ మధ్య నేను ఎప్పుడూ చూడలేదు. అంతే కదా అత్తయ్య? నువ్వు చెప్తున్నావు కదా, కరెక్టే. నీకు నచ్చిందని చెప్పావు. థ్యాంక్స్ ప్రియా. ప్రియా, నీకు బ్రైడల్ మేకప్, ఆర్నమెంట్ డిజైన్స్ నేనన్నీ ఊహించుకున్నాను. అలాగే అన్నీ అరేంజ్ చేస్తాను. ఇట్స్ ట్రూ. నీలాంటి వాడు ఈ ఇంటికి అల్లుడుగా, ప్రియకి లైఫ్ పార్ట్నర్గా రావడం ఈ ఇంటిల్లి 10 పెట్టి పుట్టారు. అంతే కదా అత్తయ్య? అంతా దేవుడి దయ్యమ్మా. దేవుడిదే కాదత్తయ్య, ప్రియ అదృష్టం. ఈ కావేరి ఉదయం నుంచి ఇంట్లో లేదు. ఆ కళ్యాణ్తో తిరుగుతూ ఉంటుంది. కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు కదా, పిచ్చిది. దాని వెనుక ఈ కార్తీక ఏం చేస్తుందో దానికి అర్థం కావడం లేదు. ఈ ఇంటి హిట్లర్ని కూడా బోల్తా కొట్టించాను. ఈ కావేరి ఎంత చోటీ బచ్చి. ఏంటి ఈ రానమ్మ అలా చూస్తుంది? కొంపతీసి నా పెళ్లి ప్లాన్ కనుక్కుందా? ఇప్పుడెలా? నీకన్నా తెలివైన వాళ్ళు లేరు అనుకుంటున్నావా కార్తీక? ఈ రాణమ్మనే మోసం చేద్దాం అనుకుంటున్నావా? నువ్వేం చేసినా ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? నేను దేని గురించి అడుగుతున్నాను, నువ్వేం నిజం చెప్పాలి. నేను ఫ్రెండ్తో కలిసి షాపింగ్ చేసి వస్తున్నాను. నా కాల్ కట్ చేసి మాట్లాడకుండా ఇప్పుడు ఏమీ తెలియనట్టు అబద్ధం చెప్తున్నావా? పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? కళ్యాణ్తో ఏం మాట్లాడావు? పెళ్లికి ఒప్పుకున్నాడు కదా? ఓరి నాయనా, ఏదో సంగతి. వస్తే కావేరి, పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? కహాని క్లారిటీ వచ్చేసింది. పెళ్లికి ముందు కళ్యాణ్ని సీక్రెట్ గా కలవద్దు అని చెప్పానా లేదా? అది చెప్పావమ్మా. నేను వద్దని చెప్పినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కలిసావు? నీ మంచి కోసమే పెద్దవాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు, వాటిని బ్రేక్ చేయకూడదు. ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి బాధ్యతగా ఫోన్ చేసి నువ్వు వచ్చిన విషయం చెప్పాడు. అది నిజాయితీ అంటే. ఎంత ప్రేమించుకున్నా అమ్మ చెప్పిన మాట వినడం లేదు అనుకుంటారు. అది నిజమే అమ్మా. ఇక మీదట డిసిప్లైన్డ్గా ఉంటాను. చెప్పడం కాదు, ఫాలో అవ్వాలి. నీకు చెప్పకుండా ఇక మీదట కళ్యాణ్ని కలవను. నిజంగా? ప్రామిస్. నువ్వు చాలా అదృష్టవంతురాలివి.
ఆ అబ్బాయి సిన్సియర్ ప్రేమని ఎప్పటికీ పోగొట్టుకో కార్తీక. నువ్వన్నట్టు నేను నిజంగా అదృష్టవంతురాల్ని. సారీ మా, ఇంకెప్పుడు అలా చేయను. కళ్యాణ్ ప్రేమ నీ అదృష్టం. అమ్మ అని పిలవడం ఈ అమ్మ అదృష్టం. కావేరి, నిన్ను రానమ్మని ఇద్దరిని జాయింట్గా భలే మోసం చేస్తున్నాను. ఇక నా మోసాన్ని ఈ రానమ్మ ఎప్పటికీ కనిపెట్టదు. అర్జెంటుగా మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసి తెప్పించుకో. ఇప్పుడు అసలు ఆ సర్టిఫికేట్ ఎందుకండి? ఆ సర్టిఫికేట్ ఉంటేనే లీగల్గా నువ్వు కృష్ణ భార్యవి అయినట్టు. నీకున్నట్టుండి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు? జాగ్రత్త పడుతున్నావా వర్ష? అర్థం కాలేదత్తయ్య. భార్యాభర్తలకు ఏదైనా లీగల్ ప్రాబ్లం వస్తే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అలాంటి సమస్యలు మీ మధ్య ఏమైనా ఉన్నాయా?